వచ్చే నెల 4వ తేదీన ఒక కార్యక్రమానికి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఆ రోజున వెన్నుపోటు దినంగా పాటించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో ఇంకా కూడా నెరవేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏడాది వరకు వేచి చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏడాది తర్వాత అంటే జూన్ 4వ తేదీ నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే కూటమి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు అనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా ఎప్పుడు ఎలాగా దానికి సంబంధించి మార్గదర్శకాలు ఏంటి అనేది ఇంకా ఆ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రాలేదు. కానీ వెన్నుపోటు దినంగా పాటించాలని చెప్పేసి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో మాటిమాటికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు, ఇవాళ రాత్రికి ఆయన్ని లేపేస్తున్నారు, ఇంకొక కొన్ని ఛానల్స్ అయితే ఏకంగా ఈడ్చుకెళ్ళిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు, తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు, ఏదో రకరకాలైనటువంటి వ్యాఖ్యలు, రకరకాలైనటువంటి వీడియోలు, రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా హల్చల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉందా లేదా, సిట్టు దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏంటి, ఇవన్నీ కూడా సరే విచారణ సంస్థలు చూసుకుంటాయి. ఆయన ఎంతవరకు అందులో ఆయన పాత్ర ఉంది, ప్రమేయం ఉంది అనేటటువంటి అంశాలు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రజా సమస్యల విషయానికి వస్తాయి. ఏడాది అవుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయి ఇప్పటి వరకు కూడా వాటి మీద సరైనటువంటి క్లారిటీ లేదు అనేటటువంటి మాట వాస్తవం, అందరూ కూడా అంగీకరించాల్సినటువంటి అంశం. అయితే అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఆ తర్వాత ఖజానాలో డబ్బులు లేవని చెప్పారు. ఆ తర్వాత అన్ని హామీలను నెరవేర్చాలని ఉన్నా కూడా పరిస్థితులు సహకరించట్లేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇంకో పక్క మేము అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం కాబట్టి ఈ హామీలు నెరవేర్చలేకపోతున్నాం అనేటటువంటి అంశాలు కూడా చెబుతూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే సంవత్సరం వరకు కూడా ఈ హామీలకు సంబంధించి అడపాదడపా మాట్లాడారే తప్ప ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకైతే దిగలేదు హామీలకు సంబంధించి. సో ఇప్పుడు ఏడాది అయిపోయింది అంటే ఒక రకంగా చెప్పాలంటే హనీమూన్ పీరియడ్ అంటారు. సో ఆ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి ప్రజా సమస్యల మీద ఎస్పెషల్లీ కూటమి ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు అనేటువంటి అంశాల మీద ఒక పోరుబాట చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా పాటించాలని చెప్పారు. అయితే అంతకుముందే కూటమికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే జూన్ 12వ తేదీ నుంచి కూడా కొన్ని పథకాలను సూపర్ 6కి సంబంధించి ఒక 2 పథకాలు, ఒకటి వచ్చేసి తల్లికి వందనం కావచ్చు, రెండోది వచ్చి రైతు భరోసాకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ 20,000 ఏదైతే ఉందో అది ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి. నిన్న కందుల దుర్గేష్ కూడా 12వ తేదీని కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్న కూడా ప్రకటించారు. అయితే జూన్ 4వ తేదీ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అంటే 12వ తేదీ ఎలాగో కూటమి ఇస్తుంది కాబట్టి జూన్ 4వ తేదీ మేము ఆందోళన చేశాం. సో ఈ ఆందోళన నేపథ్యంలోనే మా ఆందోళనతోనే కూటమి ప్రభుత్వం దిగొచ్చింది, వెన్నుపోటు పడవాలనుకున్నారు కానీ మేము చేసినటువంటి ఆందోళనతోనే కూటమి ఈరోజు ఈ 2 హామీలు నెరవేర్చిందని చెప్పేటువంటి ప్రయత్నం ఏంటో తెలియదు అసలు వాస్తవంగా. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించడం అయితే ఖచ్చితంగా సో ఆయన వ్యూహం ఏంటి, ఇప్పుడే ఎందుకు చేయాలి అనేటటువంటి ప్రశ్నలు అయితే నేను అడగను. ఎందుకంటే 1 year అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రజా సమస్యలకు సంబంధించి 1 year వరకు వేచి చూడాలి. వేచి చూసిన తర్వాత వాటిని ప్రశ్నించాలి, నిలదీయాలి. అది ప్రతిపక్షం బాధ్యత. ఆ దిశగానే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ నెల 28వ తేదీన ఆయన పొదిలిలో కూడా పర్యటించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పొగాకు రైతులకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు అవసరమైన కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి అండగా అక్కడ ఆందోళన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి హాజరవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, అరెస్ట్ చేసేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుండి ఎందుకు యాక్టివ్ అయ్యారు? నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, లిక్కర్ స్కామ్కి సంబంధించి మాట్లాడకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, టీడీపీ నాయకులందరూ కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి మీ నోర్లు మూతయ్యండి, మీరు ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మరుసటి రోజు రెండో రోజు జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి లిక్కర్ స్కామ్ గురించి ఆయన ఎందుకు నోరు తెరిచారు? అంతేకాకుండా అనేక రకాల అంశాలు కూడా చెప్పారు. అలాగే యాక్టివ్ అయ్యారు. 28వ తేదీ పొదిలికి వెళ్తున్నారు. ఆ తర్వాత కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అంటే ఏంటి అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా సరైనటువంటి ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేదు, జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా అందులో ప్రమేయం లేదు అనే అంశం ఏమైనా గుర్తించారా? ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసిందే, అందుకని ఆయన యాక్టివ్ అయ్యారా? లేకపోతే నిజంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నారా ఏంటనేది అయితే మనకు తెలియదు. సో దీని మీద ఇవాళ డిబేట్. సో ఈ డిబేట్లో మనతో పాల్గొనేది కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే